ఓం గణానాః త్వా గణపతిగం వవామహే కవిం కవీనాం ఉపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానః శృణ్వన్నోతిభిశ్చేదసాదనం ప్రణో దేవీ సరస్వతి వాజైః ధీనామమిత్రేవతో గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలా సుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంఘిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. ప్రేక్షక వీక్షకులందరికీ ఈ యొక్క ప్రాతకాలం బుధవారం బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నాలుగు 6/2025 బుధవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠమాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 5:30 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:31 మొదలవుతుంది. ఈరోజు తిథి జ్యేష్ఠమాస శుక్లపక్ష నవమి రాత్రి 1:44 వరకు. తదుపరి దశమి తిథి. ఈరోజు నక్షత్రం ఉత్తరా నక్షత్రం తెల్లవారుజామున 5:22 వరకు. తదుపరి హస్తా నక్షత్రం. ఈరోజు యోగం వజ్రయోగం ఉదయం 9:32 వరకు. తదుపరి సిద్ధియోగం. ఈరోజు కరణం బాలవకరణం పగలు 2:55 వరకు. తదుపరి తైతుల కరణం. ఈరోజు శుభ సమయాలంటూ ఏమీ లేవు. ఈరోజు రాహుకాలం పగలు 12 గంటల నుండి 1:30 వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 11:36 నుండి 12:24 వరకు. ఈరోజు వర్జం ఉదయం 11:21 నుండి 1:03 వరకు. ఈరోజు అమృత గడియలు రాత్రి 9:22 నుండి 11:02 వరకు. ఈరోజు రాశి చక్రంలో ఉన్న గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేస్తూ మేషరాశిలో శుక్రుడు, వృషభ రాశిలో రవిబుధులు, మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, సింహరాశిలో చంద్రకేతువులు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో శని గ్రహాల యొక్క పర్యవేక్షణలో రాశిచక్రం ఉన్నది. ఈ విధంగా రాశిచక్రంలో ఉన్న గ్రహస్థితి గమనాన్ని మనం పరిశీలన చేశాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రథమపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. చాలా విశేషమైనటువంటి నవమి బుధవారం ఉత్తరా నక్షత్రయుక్తంగా ఉన్న జ్యేష్ఠమాసం గణపతి ఆరాధనకి చాలా విశేషం. ఇక్కడ గణపతిని అర్చన చేసే విధానం ఉంటుంది. మనం మన పూర్వీకులకి ఆబ్ధిక మంత్రం పెడతాం. అంటే పితృ పితామహ ప్రపితామహంతం వసురుద్రాదిత్యరూపాణం అని మన పూర్వీకులు ఎక్కడ ఉన్నా స్వర్గతుల్యంలో ఉండాలి అని మనం ఆబ్ధికాన్ని, అంటే దాన్ని మనం అందరూ వాడుక భాషలో తద్దినం అంటారు. ఆ యొక్క ఆబ్ధిక విధానాన్ని ఆ రోజు ఎంత మడిగా చేసుకుంటామో ఆ మడికి 1000 రెట్లు మడిగా గణపతి ఆరాధన చేయమని గణపతి పురాణమే చెబుతోంది. గణపతి అంటే మన చుట్టూ ఉన్నటువంటి మన యొక్క లక్షణాలన్నీ సులక్షణ సుందర సుమనోహరంగా ఉండేటువంటి విధి విధానాన్ని మన ఆశీర్వచనంలో ఇచ్చే దేవుడే గణపతి. గణము అంటే లక్షణం, గణపతి అంటే సులక్షణానికి అధిపతే గణపతి. అందువల్ల మన చుట్టూ ఉన్న వాతావరణం ఏమని ఉండాలి? మన జీవితంలో మనల్ని వృద్ధి చేసేటువంటి పెద్దలు, మనల్ని వృద్ధి చేసేటువంటి సన్నిహితులు, మనగా వృద్ధిగా ఉండేటువంటి మన జీవితం ఆనందమయంగా ఉండడం కోసం ఆ గణపతిని నువ్వే తల్లివి తండ్రివి, నువ్వే గురుదేవతంవు, నువ్వే సకల విద్యా పారంగతుడువు, నువ్వే సకలం ప్రభువా ఓ గణపతి అంటూ ఎవరైతే గణపతిని అదే విధంగా తన యొక్క జీవితానికి నాంది మొట్టమొదటి మెట్టు ఆ యొక్క గణపతి అన్నట్టుగా ఎవరైతే కొలుస్తారో ఆ యొక్క గణపతి వెనువెంటనే చాలా అద్భుతంగా ఆ యొక్క
జీవితాన్ని తృణప్రాయంగా ఆ యొక్క జీవితంలో ఉన్నటువంటి కష్టాలని తృణప్రాయంగా తొలగించి ఆనందాన్ని అలా చేతిలో పెడతాడు. అందుకే ఎప్పుడైనా సరే గణపతి ఆరాధన చెయ్యాలి అంటే ఒక శ్రద్ధ, ఒక భక్తితో గణపతి ఆరాధన చేయండి. గణపతిని మాత్రమే, గణపతి పాదపద్మాలనే ఆశ్రయిస్తూ, స్వామి నీ అంతటి వంటి దేవుడు, నీ అంతటి వంటి తండ్రి ఎవరూ లేరయ్యా, నువ్వే నా కష్టాలని నిర్మూలన చెయ్యాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఇంత గుప్పెడు బెల్లాన్ని పెడితే చాలట, ఆ గుప్పెడు బెల్లం స్వీకరించి మరీ శత్రు సంహారణ చేసి జీవితంలో శత్రువు అనేవాడు లేకుండా చేసేవాడు గణపతి. అలాగే ఇంత చెరుకు ముక్క పెడితే చాలట, చెరుకు ముక్క తిని తియ్యగా ఉందని చెప్పి తియ్యని శుభవార్తనిస్తాడట. ఆ యొక్క గణపతి, ఆ యొక్క విఘ్నేశ్వరుడు విఘ్నాలన్నింటినీ దూరం చేస్తాడు. ఇలాగా ఆ స్వామి గురించి చెప్పుకోవడానికి మనకి సమయం అనేది సరిపోదు. అందువల్ల విఘ్నేశ్వరుడు అంటేనే అన్ని రకాలైనటువంటి విఘ్నాలను తొలగించే దేవుడు కాబట్టి మరి ఇటువంటి రోజుని గణపతికి చక్కగా పళ్ళరసాలు, చెరుకు రసం, కొబ్బరి నీళ్లు, చక్కగా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార అన్నిటితో అభిషేకం చేసుకుని గణపతి అథర్వశీర్ష మంత్రపారాయణ చేస్తూ గణపతి అష్టోత్తరంతో గరిక పూజ చేస్తూ దూర్వయుగ్మ పూజ చేసుకుంటూ గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు, జిల్లేడికాయలు, బెల్లం ముక్కలు, చెరుకు ముక్కలు, పాయసం, పాలతాళికలు ఏది లభిస్తే అది దాన్ని నైవేద్యం చేసుకుని స్వామిని ఆరాధన చేస్తే జ్యేష్ఠమాసంలో ఎవరైతే గణపతిని ఆరాధన చేస్తారో వారికి వెనువెంటనే శుభ సంతోషాలు లభిస్తాయి. అందువల్ల శుభానికి సంకేతమే గణపతి కాబట్టి, విజయానికి సంకేతం గణపతి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఆరాధన విశిష్టంగా చేయండి. ఈ విధంగా నేటి విశేషాన్ని మనం చెప్పుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి 12 రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా మరి చంద్రుడు 6వ ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. 5వ ఇంట్లో ఉన్న చంద్రుడు 6వ ఇంట్లో వెళ్తుంటే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మేషరాశి వారికి ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ యొక్క మేషరాశి వారికి ద్వాదశంలో శని ప్రభావం ఈరోజు చూపిస్తుంది. అందువల్ల ఖర్చులు అధికంగా ఉంటాయి. వాహనం నడిపేటప్పుడు మేషరాశి వారు తస్మాత్ జాగ్రత్తగా నడపండి. ఎందుకంటే కొంచెం ఇబ్బంది పడే అంశాలు అధికంగా ఉన్నాయి. వాహన ప్రమాదం అనేది కూడా ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా నడపండి. అలాగే గణపతికి చాలా చాలా ప్రీతికరమైన ఉండ్రాళ్ళు 21 ఉండ్రాళ్ళను తయారు చేసి దాంట్లో కొద్దిగా బెల్లం ముక్క వేసి గుడకండ సహిత మోదక మహానివేదనం సమర్పయామి అంటూ గణపతి ఆరాధన చేయండి. గరికతో అర్చన చేయండి. చాలా విశిష్టంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిర్దిష్టవంతమైనటువంటి శుభయోగాలు ఇక్కడ వృషభ రాశి వారికి బాధ్యతాయుతంగా, అంటే ఇప్పటిదాకా మీకు సంతానం అనేది లేదు, ఇప్పుడు సంతాన సాఫల్యత మొదలైంది కాబట్టి పంచమ స్థానంలోకి, చతుర్థ స్థానంలో ఉన్న చంద్రుడు పంచమ స్థానంలోకి వెళ్ళే రోజులు వస్తున్నాయి కాబట్టి ఆ గడియలు వచ్చేటప్పుడు సంతాన సాఫల్యత యోగం వృషభ రాశి వారికి ఉంటుంది. అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకి వివాహ సంబంధాలు, మంచి సంబంధాలు కుదురుతున్నాయి, మంచి సంబంధాలు వచ్చే మంచి రోజు రమ్మన్నారు, తెల్లవారితే దశమి పెళ్లి చూపులకు వస్తున్నారు అనేటువంటి ఒక శుభవార్త వృషభ రాశి వారికి వినపడుతుంది. అందువల్ల గణపతి ఆరాధన చేయడం వల్ల సమస్త ప్రతిబంధక దోషాలు వృషభ రాశి వారికి తొలగిపోతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో ఉన్న ఈ యొక్క మిథున రాశి జాతకులకి చాలా విశేషించి అనవసరమైన వాగ్వివాద దోషం అనేది ఈరోజుతో పోతుంది. ఇంతవరకు మిథున రాశి వారిని మధ్యవర్తిత్వం పెట్టి
అవతల వాళ్ళు యువతల వాళ్ళు వీళ్ళేదో అన్నారని వీళ్ళేదో అన్నారని వీళ్ళు కొన్ని మాటలు పడి ఈ మిథున రాశి వారికి కొంచెం శిరోవేదాన్ని తీసుకొచ్చారు. ఆ దోషం అనేది ఈ రోజుతో పోతుంది. ప్రశాంత చిత్తంగా ఉండేటువంటి రోజులు మొదలవుతున్నాయి మిథున రాశి వారికి. ఇది నిజంగా గ్రహబలం యొక్క దృష్టి. అందువల్ల జాగ్రత్త వహిస్తూ గణపతి ఆరాధన చేయడం వల్ల అనేక రకాలుగా కూడా మిథున రాశి వారికి శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులకి నిజంగా చెప్పాలంటే వీళ్ళకి అదృష్ట యోగం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈరోజు ఈ బుధవారం నుండి వీళ్ళ జాతక గమన విధానం కొద్దిగా మార్పు వస్తుంది. మీరు చక్కగా గణపతికి పళ్ళ రసంతో అభిషేకం, చెరుకు రసంతో అభిషేకం చేసుకుని ఆ తర్వాత దూర్వయుగ్మం అంటే గరికతో స్వామివారికి 108 నామాలతో ఉన్నటువంటి గరికని చక్కగా అర్చన చేసి స్వామివారికి ఒక కొబ్బరికాయ కొట్టి అందులో బెల్లం ముక్క పెట్టి నైవేద్యం చూపెట్టండి. ఎందుకంటే కర్కాటక రాశి వారికి కార్యసిద్ధి యోగం ఇక్కడి నుండి మొదలవుతుంది. అందువల్ల కొన్ని సమస్యల నుండి బయటపడేటువంటి మార్పులు ఈ రోజు నుండి మొదలవుతాయి కర్కాటక రాశి వారికి. అంతా శుభమే. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్న సింహరాశి వారికి కొన్ని సమస్యలకి పరిష్కార మార్గం భగవంతుడే దైవం మానవ రూపేణ అన్నట్టుగా వీళ్ళు పడుతున్నటువంటి సింహరాశి వారు పడుతున్నటువంటి కొన్ని మానసిక కష్టాలకి భగవంతుడే ఒక దారి చూపిస్తున్నాడు. ఖచ్చితంగా గణపతి ఆరాధన చేయడం వల్ల జన్మస్థానంలో ఉన్న కేతువు యొక్క ప్రభావం అంటే జన్మరాశిలో ఉన్నటువంటి సింహరాశిలో ఉన్నటువంటి కేతువు యొక్క ప్రభావం ఖచ్చితంగా గణపతి ఆరాధన వల్ల చాలా విశేషంగా లాభిస్తుంది. ఎప్పుడైనా రాసి పెట్టుకోండి, మీ సింహరాశిలో కేతువు వచ్చింది అంటే అన్ని రాశుల వాళ్ళకి శుభమే. ఎందుకంటే కుజువత్ కేతు, కుజుడు ఎంత ఫలితం ఇస్తాడో కేతువు అంతే ఫలితం ఇస్తాడు. అందువల్ల ఈ యొక్క కేతువు సింహరాశిలో ఉన్నన్నాళ్ళు కూడా చాలా మంచి జరుగుతుంది. ప్రతి రాశి వారికి మంచి జరుగుతుంది, మీ రాశికి మంచి జరుగుతుంది. కానీ గణపతి ఆరాధన కంపల్సరీగా ఖచ్చితంగా చేసి తీరితే మీకు ఇంకా బాగుంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి కన్యారాశి వారికి ప్రయాణాలు అధికంగా ఉంటాయి. ఎంత దూర ప్రయాణాలు అనుకోకుండా వస్తాయంటే చాలా విపరీతంగా ప్రయాణాలు అధికంగా ఉంటాయి. శరీరం అలసిపోతూ ఉంటుంది. ఆకస్మికంగా ధనలాభ సూచన కూడా అధికంగా ఉంది. ధనలాభం ఉంటుంది, ప్రయాణాలు అధికంగా ఉంటాయి. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా హడావిడిగా ఉండేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది ఈరోజు. అందువల్ల ప్రతి విషయంలో కూడా కన్యారాశి వారికి ఒకంత మంచి జరుగుతున్నప్పటికీ కూడా ఎటువంటి విఘ్నం లేకుండా ఉండడం కోసం విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసి ఆ యొక్క స్వామికి కొబ్బరికాయ బెల్లాన్ని నైవేద్యం పెట్టి అంతా కూడా శుభాన్ని పొందండి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో ఉన్న తులారాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి శుభయోగ మాలిక తులారాశి వారికి ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. గురువు యొక్క పంచమ దృష్టితో తులారాశి వారి అద్భుత శుభయోగ మాలికగా 6వ ఇంట్లో ఉన్న శని వల్ల కొన్ని సమస్యల పరిష్కార దిశగా తులారాశి వారికి ఈ రోజు నుండి కొత్త జీవితం మొదలవుతోంది. ఇంతవరకు కూడా ఈ యొక్క తులారాశి వారికి భాగ్యస్థానంలో గురుడు ఉండడం వల్ల తండ్రి నుండి విపరీతమైనటువంటి ప్రేమ అభిమానాలు విపరీతంగా ఉంటాయి.
ఇంతవరకు కొన్ని సమస్యలు ఎవరికి చెప్పాలన్నా ఏమవుతుందో అని భయపడుతున్నటువంటి వాళ్ళకి ఇక్కడ నుండి తులారాశి వారికి యొక్క తండ్రి స్థానం అనేది బలపడింది కాబట్టి ఆ తండ్రికి తులారాశిలో ఉన్న పిల్లలకి లేకపోతే చాలా విశేషించి తండ్రి యొక్క ఆస్తి, తండ్రి యొక్క సంపద, తండ్రి యొక్క ప్రేమ విపరీతంగా పెరుగుతుంది తులారాశి వారికి. అన్ని రకాలుగా కూడా తులారాశి వారికి శుభమే జరుగుతుంది. విఘ్నేశ్వరుడి ఆరాధన చేయడం వల్ల ఇంకా మంచి పరిణామాలు జరుగుతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చాలా విశేషించి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గురుడి యొక్క ప్రభావ తీవ్రత ఏదైతే ఉందో ఆ గురువు యొక్క ప్రభావ తీవ్రత నుండి బయటపడడం కోసం వీరు చేసే ప్రతి ప్రయత్నం అవరోధంగానే ఉంటుంది. కానీ సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల యొక్క దృష్టి మీ వృశ్చిక రాశి మీద ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత అధికంగా ఉంటుంది. మీ మాట ఎవరు విన్నా వినకపోయినా మీ యొక్క భార్యాభర్తల మధ్య అన్యోన్యతే మిమ్మల్ని శ్రీరామరక్షగా కాపాడుతుంది. ఎందుకంటే కేతువు యొక్క దృష్టి ఆ యొక్క చతుర్థ స్థానం మీద ఉండడం వల్ల అనేక రకాలుగా కూడా మానసిక ప్రశాంతత పొందడం కోసం గణపతి అష్టోత్తర శతనామాలు చదువుకోవడం, గరికతో పూజ చేసుకోవడం, గణపతికి అభిషేకం చేసుకోవడం చేయండి. ఖచ్చితంగా శుభం చేకూరుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుర్రాశి జాతకులందరికీ కూడా భగవంతుడు వీరి యందు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శుభయోగ మాలిక వీరిని విజయ పరంపరలో తీసుకువెళ్తోంది గ్రహస్థితి అని చెప్పచ్చు. చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. వీరి మాట చెల్లుబడి అవుతుంది. ధనుస్సు రాశి వారి యొక్క ధర్మ నిరతి ప్రపంచానికి ఆదర్శవంతమవుతుంది. చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి మాట పలుకుబడి పెరిగి లక్ష్మీ స్థానం స్థిరపడుతుంది. అదృష్టయోగం అధికంగా ఉంది. చంద్రబలం కూడా ఈ రోజు నుండి పెరుగుతుంది. అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది. గణపతి ఆరాధన చేయడం వల్ల అద్భుత శుభయోగ మాలికలు పొందుపరిచి ఉన్నవి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి వారికి సమస్త మిథ్యాపవాద దోషాలు పోయి, సమస్త ప్రతిబంధక దోషాలు పోయి ఈ ప్రాతకాలం నుండి శుభానికి సంకేతంగా మళ్ళీ చాలా రోజుల తర్వాత మకర రాశి వారు మళ్ళీ వీరి జీవిత గమనంలో వేగవంతాన్ని పుంజుకుంటున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఈ యొక్క ఏలినాటి శని వెళ్ళిపోయిందనేటువంటి ఆనందమే తప్ప గురువు యొక్క బలం తగ్గిపోవడంతో వీరి మాట చెల్లుబడి అవ్వనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు మిగిలిన గ్రహాలన్నీ కూడా కొంచెం పరివర్తన చెంది వీరి యొక్క జీవిత గమనాన్ని మార్పు చేస్తున్నారు. ఇంతవరకు కూడా ఈ యొక్క మకర రాశి వారికి కొన్ని పనులు ఆగిపోయి ఉన్న ప్రతి పని కూడా ఇంకా ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న అన్యోన్యత పెరగడం మొదలు పెడుతుంది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా గణపతి ఆరాధన చేస్తూ గణపతి నామస్మరణ చదువుకుంటూ ఉండడం వల్ల కార్యాలన్నీ కూడా నిర్విఘ్నంగా పరిసమాప్తవుతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ఠా నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి కొన్ని సమస్యలు మానసికంగా వేదన కలిగిస్తాయి. ఒకప్పుడు మీ మాట అంటే వేదవాక్కుగా ఉండేటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని తృణప్రాయంగా పక్కన పెడుతూ ఉంటారు. ఇది మీకు మానసికంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే అర్ధాష్టమ రవిదోషం వల్ల తల్లిగారికి అనారోగ్య సమస్య కూడా మిమ్మల్ని బాధిస్తుంది. ఏ పని చేసినా కూడా కొన్నిసార్లు మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది కలిగించే అంశాలు అధికంగా ఉంటాయి. ఇటు ఉద్యోగంలో కావచ్చు, అటు ఇంట్లో కావచ్చు. అందువల్ల జాగ్రత్తగా ఉండవలసిన రోజులే ఉన్నవి కుంభరాశి వారికి. అందువల్ల గురువు యొక్క ప్రభావ తీవ్రత చాలా అద్భుతంగా ఉంది. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు
గురువు యొక్క భాగ్యదృష్టి మీ రాశి మీద ఉన్నప్పటికీ దాని యొక్క ప్రభావాన్ని రాశిచక్రంలో ఉన్న రాహువు చాలా కంబళించి వేసే విధంగా ఉంది. అందువల్ల మౌనమే అన్నిటికీ అంగీకారం, జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారు ఆర్థిక విషయంలో అన్ని రకాలైనటువంటి మాటల విషయంలో అన్నిట్లోనే కూడా మౌనం వహించి అన్నీ గమనిస్తూ ఉండాలి. గణపతి ఆరాధన చేయండి, చాలా విశేషంగా ఉంటుంది. స్వామికి ఉండ్రాళ్ళ నైవేద్యం పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి జాతకులకి మరి పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మరికొద్ది రోజుల్లో చాలా అతి త్వరితంగా 6వ ఇంట్లోకి వెళ్ళే సందర్భాలు వస్తున్నాయి. మీనరాశి వారికి పదవి, అత్యున్నత, ఉన్నత శిఖర అధిరోహణ సిద్ధంగా ఉండండి. మీరు చేసే ఉద్యోగంలో ప్రమోషన్ లిస్టులోకి వెళ్ళొచ్చు. మీరు చేసేటువంటి ఆఫీసర్ గారు, మీరు పనిచేసే ఆఫీసులో మీ పై అధికారి ఎవరైతే ఉంటారో వారికి మీ మీద మంచి నమ్మకం కలిగించే రోజులు వస్తున్నాయి. ఇది శుభదాయకమైన ఆనందకరమైన శుభవార్త. ఇంతవరకు మిమ్మల్ని పట్టించుకోని వాళ్ళు కూడా ఇక నుండి మంచిగా చక్కగా పట్టించుకుంటారు. గ్రహం మార్పు వస్తున్నప్పుడు, గ్రహస్థితి మార్పు జరిగినప్పుడు ఖచ్చితంగా అంతా శుభమే జరుగుతుంది. ఇప్పుడు మీనరాశి వారికి శుభం మొదలైంది. అందువల్ల ఈ బుధవారం చాలా విశేషం. చక్కగా గణపతి ఆరాధన చేయండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ విధంగా ద్వాదశ రాశుల యొక్క నేటి శుభ ఫలితాలు చెప్పుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణ అధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండః సోర్పకర్ణో హైరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని ప్రటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్తన జాయతే. మనకున్నటువంటి ఈ యొక్క 16 మంది గణపతుల్ని నిరంతరము కూడా ప్రాతకాలంలో నిద్రలేచి చక్కగా ఆ యొక్క కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఒక దీపారాధన చక్కగా చేసుకుని, నేతి దీపారాధన సర్వశ్రేష్టం. ఆ నేతి దీపారాధన చేసుకుని, ఆవునేతి దీపారాధన చేసుకుని ఈ మంత్రాన్ని సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః అంటూ ఈ షోడశనామావళి మంత్రాన్ని 11 సార్లు చదువుకుంటే గణపతి ఎంత సంతృష్టి చెందుతాడంటే, మీరు ఎంత స్పీడ్గా మీరు పనికి వెళ్తారో అంతకన్నా రెట్టింపు వేగంతో ఆ పని ముగించి ఇంటికి వచ్చేలాగా క్షేమంగా చేసి పెట్టేవాడు విఘ్నేశ్వరుడు మాత్రమే కలియుగంలో. గణపతి ఆరాధన చేయడం, గణపతిని నమ్మడం, గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందడం అదేమీ సామాన్యమైన విషయం కాదు. అదే గణపతికి కోపం వస్తే యజ్ఞయాగాది క్రతువులు చేసినా శాంతించడు. అదే గణపతి అనుగ్రహిస్తే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యకపోయినా స్వామి అనుగ్రహం ఉండి స్వామి దృష్టి కనుక ఉంటే ప్రతి పనిలో విజయం సాధించడం అవుతుంది. అందువల్ల ప్రతి పనిలోనే కూడా గణపతి అనుగ్రహం ఉండాలి, ప్రతి విషయంలోనే కూడా గణపతి దృష్టి ఉండాలి. అందుకే ఆ యొక్క లగ్నాష్టకాలు చదివినప్పుడు కూడా ఆ యొక్క సావధాన మంత్రంలో విఘ్నేశ్వరుడితోనే మొదలెడతారు వివాహంలో. అందువల్ల ప్రతి ఒక్క విషయాన్ని కూడా స్వామిని ఎప్పుడూ కూడా తండ్రి, తల్లి, గురువు, దైవంగా భావించండి, అంతా శుభమే జరుగుతుంది. ఈ విధంగా నేటి ధర్మ సందేహాన్ని ముగిస్తూ ఆ గణపతి అనుగ్రహం మీ అందరి మీద ఉండాలి, మీరందరూ సుభిక్షంగా ఉండాలి, సుభిక్షంగా ఉండేటువంటి సందర్భాన్ని మీరందరూ పొందాలని మనసావాచ కోరుకుంటూ, రేపు గురువారం చక్కనైనటువంటి గురుదృష్టి భావన, గురువు యొక్క అనుగ్రహం ఎలా ఉంటుందనే భాష్యంలో మీకు తెలియపరుస్తూ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మనసావాచ కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.